సన్మానాన్ని ఎందుకు రద్దు చేశారు బాబు? పలు రంగాల్లో ఉత్తమ సేవలు అందిస్తున్న ప్రముఖ క్రైస్తవులకు సన్మానం చేస్తామని ప్రకటించిన కూటమి ప్రభుత్వం అకస్మాత్తుగా ఆ కార్యక్రమాన్ని రద్దు చేయడానికి కారణం ఏంటో ప్రజలకు వివరించాలి. ఆంధ్రప్రదేశ్ స్టేట్ క్రిస్టియన్ మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ బొల్లరపు జాన్ వెస్లీ ప్రశ్నించారు. ఈ మేరకు మంగళవారం ఆయన ప్రకటన విడుదల చేశారు. ప్రముఖ క్రైస్తవులకు సన్మానానికి నామినేషన్లు ఆహ్వానిస్తూ గత నెలలో ప్రభుత్వం ప్రకటన ఇచ్చిందని తెలిపారు. ఇప్పుడు ఆ నామినేషన్లు రద్దు చేస్తున్నామని ఈ నెల 9న ప్రభుత్వం ప్రకటన ఇవ్వడం క్రైస్తవులను అవమానించినట్టు రుజువెత్తారు. గత వైఎస్ఆర్సీ ప్రభుత్వం సామాజిక, వైద్య, విద్య, సాంస్కృతిక, సాహిత్య, కళారంగాల సేవలు అందిస్తున్న క్రైస్తవ ప్రముఖులను సన్మానించి అవార్డులు అందించి గౌరవించేదని గుర్తు చేశారు. మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలన ఆంధ్రప్రదేశ్లో పాస్టర్లకు గౌరవ వేతనాలు అందించారని తెలిపారు. వివిధ పథకాల రూపంలో 416 కోట్లు క్రైస్తవుల కోసం ఖర్చు చేయడంతో పాటు నామినేటెడ్ పదవులను అధిక ప్రాధాన్యత ఇచ్చారని వివరించారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చి 6 నెలలు పూర్తిగా రావస్తున్నప్పటికీ క్రైస్తవులకు ఒక్క ఉపకారం కూడా చేయలేదని ఆవేదన వ్యక్తం చేశారు. క్రిస్మస్ నెలగా జరుపుకునే డిసెంబర్ నెల వెళ్ళిపోతున్నంతవరకు పాస్టర్లకు గౌరవ వేతనం ఇవ్వకపోగా క్రైస్తవ ప్రముఖులకు సన్మాన కార్యక్రమాన్ని రద్దు చేయడం దుర్మార్గం అని జాన్ వెస్లీ పేర్కొన్నారన్నట్టు వార్తని హైలైట్ చేశారు.